సో హెపటాలజీ అంటే ఏంటి? మేము జనరల్ మెడిసిన్లో 3 years ట్రైనింగ్ అయిన తర్వాత సూపర్ స్పెషాలిటీలో లివర్లో మాత్రమే 3 years ట్రైనింగ్ పొందుతాము. దీని మూలాన మేము అన్ని రకాల లివర్ డిసీజెస్ని డీటెయిల్డ్గా ఇవాల్యుయేట్ చేస్తాము. సో లివర్ సిరోసిస్ డీటెయిల్ ఇవాల్యుయేషన్ అండ్ ఏ పేషెంట్కి అయితే మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తే మంచిది, ఏ టైంలో ట్రాన్స్ప్లాంట్ తీసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ మేము డీల్ చేస్తాం. ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్ అయిపోయిందండి. సో ఏ అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చూసినా అందులో ఫ్యాటీ లివర్ అని ఇస్తున్నారు. కానీ మీ లివర్లో ఎంత కొవ్వు శాతం ఉంది, ఎంత గట్టిపడింది అనేది కరెక్ట్గా చెప్పేది ఓన్లీ ఫైబ్రోస్కాన్. సో ఫైబ్రోస్కాన్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది, లేటెస్ట్ మెషిన్, అండ్ నేనే చేస్తాను. సో నేను చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఏ పేషెంట్కి ఎట్లా ఉందనేది క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. ఏ స్టేజ్లో ఉన్నారో దాని బేసిస్ మీద ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. జనరల్గా లివర్ మీద అవేర్నెస్ చాలా తక్కువ అండి. హార్ట్ మీద ఉన్నంత అవేర్నెస్ జనరల్ పబ్లిక్లో లివర్ మీద లేదు. మేము ఓపీలో కామన్గా చూసే కేసెస్ ఎలా ఉంటాయంటే, మొన్నటిదాకా బాగున్నారండి, ఏ ఇబ్బంది లేదు, సడన్గా పొట్టలో నొప్పి వచ్చింది లేదా జాండిస్ వచ్చింది అని తీసుకొస్తారు. చూస్తే ఆల్రెడీ లివర్ సిరోసిస్ అయిపోయి ఉంటుంది. అందుకని లివర్ చాలా సైలెంట్గా బాధపడుతుంది. అందుకే మనం రెగ్యులర్గా లివర్ హెల్త్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ అవేర్నెస్ని మీ చుట్టుపక్కల వాళ్ళతో షేర్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. అసలే ఫ్యాటీ లివర్ చాలా పెరిగిపోయిందండి. అది అలా సైలెంట్గా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటే అదే సిరోసిస్ అవుతుంది.